ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికీ కూడా ఎవరు చంపారు ఏంటనేది ఎంతమంది సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఎంతమంది చనిపోయినా ఈ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు ఇప్పటివరకు. దీని గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గురించి. అన్న అనే పదానికి కళంకం తెచ్చారంటూ ఆవిడ మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. అసలు ఆవిడ ఆ మాట మాట్లాడడానికి ఇప్పటిదాకా ఎక్స్ట్రీమ్ అయ్యారు, కానీ అన్న అనే పదానికి కళంకం తెచ్చారని మాట్లాడడానికి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టకార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం. అంటే అంత ఎక్స్ట్రీమ్ అయ్యి మాట్లాడడానికి కారణం ఏంటి? ఈవిడ పర్సనల్గా తీసుకున్నారా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రీమ్ అయ్యారనుకోవచ్చా? 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. మొన్న లేటెస్ట్గా మార్చి 15వ తారీఖున ఆయన చనిపోయిన రోజున వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తీరు, తనకున్న అనుమానాలు, తనకు న్యాయం జరిగిద్దా లేదా అనేటువంటి తన ఆవేదన, వీటన్నిటిని కూడా ఆమె మీడియా ముందు వ్యక్తపరిచారు. ఆమె మాట్లాడిన తర్వాత రోజు వైఎస్ అవినాష్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. నిజానికి వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు. ఒక నిందితుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసు గురించి మాట్లాడకూడదు లెక్క ప్రకారం. ఒక విక్టిమ్ మాట్లాడటం వేరు, ఒక అక్యూజర్ మాట్లాడటం వేరు. అక్యూజర్ పర్సన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి, మళ్ళా బెయిల్ కండిషన్స్ లో చాలా క్లియర్గా ఉంటుంది. కేసును ప్రభావితం చేసే విధంగా బయటికి వెళ్ళి మాట్లాడకూడదు, కేసు విషయాన్ని బయటికి ఎవరికి చెప్పకూడదు, కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రవర్తించకూడదు అనేటువంటి ఒక నియమావళి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా వైఎస్ అవినాష్ రెడ్డి మొన్న మీడియా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ మాట్లాడే ప్రయత్నంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబంలోనే ఆస్తులు తగాదా ఉందని, దానివల్ల వైఎస్ సునీత, మా భర్త రాజశేఖర రెడ్డి కలిసి వివేకానంద రెడ్డి గారిని ఏదో చేశారన్నట్టుగా కొన్ని అనుమానాలను ఆయన లేవనెత్తాడు. దాని మీద ఇవాళ షర్మిల గారు మాట్లాడారు. అంటే సిబిఐ ఎంక్వైరీలో అక్యూజ్డ్ పర్సన్గా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆ అక్యూజ్డ్ పర్సన్కి వైసీపీ 10 సారి ఎంపీ పదవి ఇస్తూ వస్తుంది కడప నుంచి. అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ పైగా సొంత కూతురు మీదే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు మీదే నిందలు వేస్తామంటే కనీసం స్పందించాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు అన్న అనే పదం? అన్న అంటే అన్నిటికీ నేను ఉన్నాను అండగా అనేవాడు అన్న అంటే. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వేరు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఏ రకంగా వాడుకున్నారంటే అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను నీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన పేరుతోనే రాజకీయాల్లోకి వచ్చిన, అంటే ఆయన పేరుతోనే రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకటేలో రాజశేఖర రెడ్డి మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. రిలయన్స్, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి ఏదో చేశారని. సీన్ కట్ చేస్తే తన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చివరికి రాజశేఖర రెడ్డి గారి మీద, అంటే ఆయన ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద కేసులు పెడితే ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, నిందితుడిగా ఇప్పటికీ ఉన్నాడు ఆ కేసుల్లో. అయితే తాను తప్పించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారి పేరును నిందితుల లిస్టులో పెట్టించింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా షర్మిల గారు గతంలో బయట పెట్టారు. అనేది సొంత తండ్రిని కూడా కేసులో ఇరికించడానికి వెనకాలేదు, నిందితుల లిస్టులో పెట్టించడానికి. నాకేం తెలుసు, నేను అప్పుడు ఎంపీని అదే నిజానికి 2009లో కదా ఎంపీ, అంతకుముందు ఎంపీని కూడా కాదు నేను, నాకే పొజిషన్ లేదు, మా నాన్న ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నాకేంటి సంబంధం అంటే, నాన్న ప్రభుత్వంలో అవినీతి జరగలేదని చెప్పట్లే జగన్మోహన్ రెడ్డి, జరిగిన అవినీతికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కోర్టులో. మా నాన్న అవినీతి పరుడు నేను కాదు కదా అంటాడు, మా నాన్న క్యాబినెట్ అవినీతి చేసింది నేను కాదు కదా అంటాడు. సొంత తండ్రి మీద అలా ఇవ్వడం చెప్పుకుంటాడా? కానీ అలా చెప్పుకొని తండ్రి మీదే కేసులు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తను తప్పించుకోవడం కోసం, తను సేవ్ కావడం కోసం ఇది షర్మిల గారు బయటపెట్టారు. ఆ కేసులు వేసినటువంటి లాయర్కి అదనపు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత. సరే, అదొక భాగం. అది తండ్రి విషయంలో జరిగింది. తల్లి విషయంలో ఏం జరిగింది? ఆ పాప ఆమెకు రాజకీయాలు తెలియదు, విజయమ్మకి తన రాజకీయాలు తెలియపోయినా సరే సానుభూతి కావాలి కాబట్టి తల్లిని రాజకీయాల్లోకి లాక్కొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నేను రాజకీయాల్లో క్లిక్ కావాలంటే నువ్వు రావాలమ్మా అని అడిగితే కొడుకు కోసం, కొడుకు రాజకీయ జీవితం కోసమే రాజకీయాల్లోకి వచ్చింది ఆవిడ. అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పులివెందులో వచ్చిన ఉప ఎన్నికల్లో పులివెందుల ఎమ్మెల్యేగా ఆమెనే నిలబెట్టాడు. ఎందుకు ఆమె కాకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలబడితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అప్పుడు సానుభూతి కావాలి కాబట్టి విజయమ్మనే నిలబెట్టాడు. విజయమ్మ నిలబడింది. నిలబడ్డ తర్వాత సానుభూతి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చింది. ఆ పులివెందుల కడప ఎంపీని కాపాడుకోగలిగాడు. కాపాడుకున్న తర్వాత అసలు ఎన్నికలు వచ్చినాయి, 2014 ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలిగా టికెట్. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి తన నుంచి ఉన్నాడు. తనకేమో తను ఎక్కడి నుంచున్నా గెలుస్తాడు కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అధినేత కదా, తను ఎక్కడో నుంచోవచ్చు కదా.
తన తల్లిని పక్కన ఎందుకు పెట్టాలి? సరే పక్కన పెట్టాడు. ఏదైనా వేరే పక్క నియోజకవర్గం ఇవ్వచ్చు కదా, కాదు, ఎక్కడో వైజాగ్ ఎంపీగా పంపించాడు. పులివెందులు ఎక్కడ, వైజాగ్ ఎక్కడ, ఎమ్మెల్యే ఎక్కడ, ఎంపీ ఎక్కడ? ఎంపీగా గెలవగలిగే పరిస్థితి విజయమ్మది పాపం? ఆ వయసులో ఆమె ప్రచారం చేసుకొని ఆమె ఒక వ్యూహాలు రచించుకొని ఎంపీగా గెలవగలిగిద్దా? ఏదో పార్టీకి వ్యవస్థ గెలవటం తప్ప గెలవదు కదా. పైగా వైసీపీ నాయకుడిగా చెప్పాడు విజయమ్మకి ఏం ఓట్లేకపోతే అంత సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పేసి, సొంత తల్లి గురించి. అందుకే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. సరే పోనీ, అప్పుడు వైజాగ్ ఎంపీ అయినా ఇచ్చాడు, సంతోషం. 2019 ఎన్నికలు, అసలు ఎన్నికలు వచ్చేసరి అంటే మన నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ వైజాగ్ ఎంపీ పోస్ట్ ఇవ్వలేదు, ఈ పులివెందుల ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు. అప్పుడు కూడా వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థి ఎందుకు పంపించాడు? ఇక్కడ ఎమ్మెల్యేగా తొలగిస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది కదా, ఏదో ఒకటి జనాలు సమాధానం చెప్పాలి కాబట్టి వైజాగ్ ఎంపీగా పంపించాడు. రాజకీయాన్ని స్కిప్ చెప్తా, నిష్క్రమణ చెప్తామని. కానీ 2019 వచ్చేసరికి ఏ సీటు ఇవ్వలేదు. సరే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఒక పోస్ట్ ఉండే, గౌరవ అధ్యక్షురాలని పోస్ట్ ఉండేది. ఆ పోస్ట్ని కూడా తీసి పక్కన పడేసి ఇంట్లో నుంచి కూడా నెట్టేశాడు. నాకు అధికారం వచ్చింది, నీ అవసరం లేదు పోవని. పార్టీలో నుంచి నెట్టేశాడు, ఇంట్లో నుంచి నెట్టేశాడు. పాపం ఆమె షర్మిల దగ్గర ఉంటుంది, హైదరాబాద్ లోటస్ పాండవ్ షర్మిల గారి దగ్గర ఉంది అప్పుడు కదా. సరే, అది తల్లికి సంబంధించి. ఇప్పుడు అదే తల్లికి సంబంధించి ఏం చేస్తుంది? తల్లికి ఇచ్చిన ఆస్తులు, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఆస్తులు సంబంధించి తల్లితో గొడవ పడుతూ తల్లికి ఇచ్చిన ఆస్తులు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి కోర్టులో కేసేసి తల్లిని కోర్టు చుట్టూ తిప్పుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తులు తక్కువ? ఆ ఒక్క సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వదిలేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఆస్తులు కరుగుతాయా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తుల్లో ఎందుకు తల్లితో పంచాయతీ? సరే, అదొక భాగం, తల్లిది వదిలేసి షర్మిలాకి వచ్చేద్దాం. నీకు షర్మిలాకి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా వస్తుంది. షర్మిల గారికి వచ్చేది అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు చంపారు అనేది కూడా మాట్లాడుకుందాం ఇక్కడ. షర్మిల గారు నీకు తెలుసుగా రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చింది. జగన్ అన్న వదిలిన భారం అని ఆమె నినాదం అది. అవును, పాదయాత్ర చేసింది. ఒక మహిళ పాదయాత్ర చేయటం అంటే చిన్న విషయం కాదు. సో చాలా ఇబ్బందులు ఉంటాయి మహిళలకి. ఆమె కొన్ని అంటే తొలిసారి తెలుగు రాష్ట్రాలు కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మహిళ ఆవిడ జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి సానుభూతి కావాలి, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే గొంతు కావాలి, అది కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచే కావాలి. రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి విజయమ్మ షర్మిల రోడ్డు మీద తిరుగుతూ ఉంటే జనాల సెంటిమెంట్ వస్తుంది కదా, సింపతి వస్తుంది కదా. భారతీ గారు చేయలేని పని వీళ్ళిద్దరు చేశారు. రోడ్డు మీద తిరిగితే సరే 2014 అపోజిషన్ లీడర్ అయ్యాడు. సరే అధికారం రాలేదు, అపోజిషన్ లీడర్ అయ్యాడు. అప్పుడే షర్మిల అడిగింది 2014 ఎన్నికల్లో టికెట్ కావాలని అడిగింది. ఇప్పుడు కాదమ్మా అన్నాడు. సరే ఇప్పుడు అన్న కష్టాల్లో ఉన్నాడు, ఫస్ట్ అధికారం వస్తున్న తర్వాత నాకేదో ఇస్తాడని అనుకుంది పాపం ఆవిడ. ఆమె కూడా రాజకీయాల్లో క్లిక్ కావాలనుకుంది పాపం. తర్వాత 2014 గెలవలేదు, అన్న కూడా ఏమి ఇచ్చినట్లేడు. సరే అన్నే కష్టాల్లో ఉన్నాడు కదా అనుకుంది. 2019 అప్పుడు కడప ఎంపీ సీట్ అడిగింది ఆవిడ. నిజానికి కడప ఎంపీ సీట్ అనేది కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకో, కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు అనుకో, కడప ఎంపీగా వివేకానంద రెడ్డి ఉంటాడు. కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు అనుకో, పులివెందుల ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి ఉంటాడు. అన్నదమ్ముల చేతుల్లోనే, వాళ్ళ సొంత కుటుంబం చేతుల్లోనే ఆ 2 స్థానాలు ఉంటాయి. బయట వాళ్ళకి ఇవ్వరు, ఇచ్చే అలవాటు లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా 2019 ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటంటే, ఇది మన శత్రు కుటుంబం, అంటే ఇంటి పేరు ఒకటే కానీ మనతో శత్రువులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి అది ఇవ్వటం ఎందుకు? నువ్వు కావాలంటే అతనితో ఫ్రెండ్షిప్ ఉంటే వేరే ఏదైనా ఇచ్చుకో. భారతీయ చెప్పిందని ఇంకోటి చెప్పారని ఎందుకు ఆ స్టేట్ ఇవ్వడం? అది ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా మన చేతుల్లోనే ఉంది. నాకు ఇవ్వడం నీకు ఇష్టం లేదనుకో, షర్మిలాకి ఇచ్చుకో, మన కుటుంబం దాటి బయటికి వెళ్ళొద్దు ఆ సీటు అని చెప్పాడు. అంటే వివేకానంద రెడ్డి గారు ఒక రకంగా పట్టుబట్టాడు. అయితే నాకు ఇవ్వు, నాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే షర్మిలాకి ఇవ్వు. అక్కడ జరిగింది మాట. అసలు అవినాష్ రెడ్డికి ఇవ్వాలనేది జగన్ తాపత్రయం, కానీ అది నాకు కావాలి లేదా షర్మిల కన్నా ఇవ్వాలనేది వివేకానంద రెడ్డి గారు పట్టుతాను. ఆ వివేకానంద రెడ్డి గారు బతుకుండి పార్లమెంట్ సభ్యుడిగా రెబల్గా పోటీ చేసి ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారిది విజయం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. వైఎస్ వివేకా గారి కనుక ఎన్నికలు తిరగబడితే కడప జిల్లాలో బొమ్మ ఇటు నుంచి అటు మారింది. ఆ బలం ఉంది వివేకానంద రెడ్డికి, అది తెలుసు. కాబట్టి ఏం చేశాడు, స్లోగా అసలు ఈ లోకంలోనే లేకుండా పంపించేశాడు. పంపించేయటమే కాదు, సరే ముందు గుండెపోటు అన్నారు. సరే గుండెపోటు అని ఏబిఎన్లోనో TV5లోనో బ్రేకింగ్లు పడితే వదిలేసే అబ్బా, సాక్షిలో పడ్డాయి. సాక్షి ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి. దాని చైర్మన్ ఎవరు? వైఎస్ భారతి గారేగా. వైఎస్ భారతి గారు చైర్మన్గా ఉన్న ఛానల్లో గుండెపోటు అని ఎలా పడిద్ది ఒక వార్త? వాళ్ళ కుటుంబ సభ్యుడు స్వయంగా భారతి గారికి మామయ్య అవుతారు వరుసకి, జగన్మోహన్ రెడ్డికి బాబాయి. మరి చనిపోతే
గుండెపోటుని ఎలా వేస్తారు? ఏ డాక్టర్ నిర్ధారించాలని వేస్తారు గుండెపోటని? సరే గుండెపోటు కాదు, రక్తం కనబడుతుంది అనుకున్న తర్వాత గుండెపోటు ప్లస్ రక్తపు అంతరాన్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ గుండెపోటు, తర్వాత రక్తపు అంతరం యాడైని, తర్వాత అక్కడికి వెళ్ళిన వైఎస్ సునీత గారు అక్కడ బాడీ కుట్టేసినట్టు కొద్దిగా అనుమానాస్పదంగా కనపడితే ఆమె డాక్టర్ కావటం వల్ల అనుమానించి రీపోస్ట్ మార్టం అడిగారు. ఆమె రీపోస్ట్ మార్టం గనక అడగకపోయి ఉంటే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యుని నమ్మి ఉంటే మనం ఇప్పటికీ ఏదో గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని అయిపోయేది, నమ్మేసేవాళ్ళు. కేసు క్లోజ్ కూడా అయిపోయింది. కేసు ఎప్పుడో క్లోజ్, దాన్ని ఒక అబద్ధంతో క్లోజ్ చేసి పడేసేవాళ్ళు. కానీ ఏమో రీపోస్ట్ మార్టం అడగటం, రీపోస్ట్ మార్టం అడిగిన సమయంలో జగన్ గారి అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి వైసీపీకి వ్యతిరేకమైన ప్రభుత్వం ఉండటం వల్ల సునీత గారు అంటే రీపోస్ట్ మార్టం చేశారు. రీపోస్ట్ మార్టం చేస్తే ప్రభుత్వమే షాక్ అయింది, అది మర్డరు. సరే మర్డర్ అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నింపాదిగా వచ్చేసి కడప ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని ప్రెస్ మీట్ పెట్టారు? గొడ్డలతో మా బాబాయ్ని ఎవరో చంపారు అన్నాడు. ఎలా చంపారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ ఆయుధంతో చంపారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు చెప్పారు గొడ్డలతోనే చంపారని జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారు? సరే అది పోని, గుండెపోటని ఎవరు చెప్పారు? రక్తపోంతరని ఎవరు చెప్పారు? సరే చంపారని తెలిసిన తర్వాత గొడ్డలతోనే చంపారని ఎవరు చెప్పారు? అది కూడా పోని. ఈ 3 క్వశ్చన్లో పోని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ ఏంటి? సిబిఐతో బాబాయ్ కేసును ఎంక్వైరీ చేయాలి, ఈ సిట్ మీద లోకల్ పోలీసు మీద నాకు నమ్మకం లేదు అన్నాడు. సిబిఐ కావాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తను వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. అదేందన్నా సిబిఐ కావాలని అడిగిందా నువ్వు కదా, నీ మీద నమ్మకంతో మీ వెనకాల నిలబడ్డాం కదా, అదే నువ్వు వెనక్కి తీసుకున్నావు. సునీత గారు అడిగితే చెప్పాడట, అమ్మా చిన్నాన్న చావు మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారతాడు, ఏదో చనిపోయాడు కదా, నువ్వు మర్చిపోయిగా వదిలేస్తే వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారతాడు, వదిలే అన్నాడట. వైఎస్ అవినాష్ రెడ్డి పార్టీ మారటానికి సిబిఐ ఎంక్వైరీ వద్దంటే సంబంధం ఎక్కడుంది? అప్పుడు లైట్ ఎదిగింది సునీత గారికి. నా సొంత అన్నదే లేపేశారు, నా సొంత అన్నదే ఏదో చేశారు, నా అన్నదే ఏదో చేశారు అని అప్పుడు సునీత గారికి అర్థమయ్యి ఆమె కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకుంటే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా కేసు నడుస్తుంది. అర్థమైందా ఇంక నీకు? చివరికి ఆ సిబిఐ ఎంక్వైరీ పడితే సిబిఐ ఎంక్వైరీకి సహకరించకుండా అప్పుడు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం ఉండటం వల్ల. ఒక సిబిఐ అధికారి మీద స్టేట్ గవర్నమెంట్ కేసులు పెట్టింది. పైగా సిబిఐ ఒకసారి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే నీకు గుర్తుందా, కర్నూలు హాస్పిటల్ దగ్గర వాళ్ళ తల్లితో కలిసి హాస్పిటల్లో ఉంటాడు, తల్లికి బాగాలేదని. అక్కడ వైసీపీ కార్యకర్తలు మోహరిస్తారు. వైసీపీ కార్యకర్తని చల్లాచెదురు చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ అధికారులు వస్తారు. వచ్చినప్పుడు సిబిఐకి లోకల్ పోలీసులు కోఆపరేట్ చేయాలిగా. కోఆపరేట్ చేయకుండా సార్ మీరు ఇక్కడ రావద్దు, వస్తే శాంతి భద్రత విషయం వస్తుంది, మేము కోఆపరేట్ చేయలేని పరిస్థితులు ఉన్నాం, మేము చేతులు ఎత్తేసాం శాంతి భద్రత విషయంలో, మీరు రాకండి ఇక్కడికి అని చెప్పేసి సిబిఐ అధికారులకు అడ్డుకు నిలబడ్డారు పోలీసులు. ఎవరికి అడ్డుకు నిలబడాలి? అడ్డుకుంటున్న వైసీపీ కార్యకర్తలు అడ్డుగా నిలబడాలి. కానీ సిబిఐ అధికారులను వద్దు రావద్దు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయగల కెపాసిటీ ఉన్న సిబిఐ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. సరే ఇది కూడా పోనీ. 7 సంవత్సరాల కాలంలో 2019లో చనిపోయాడు, ఇప్పుడు 2026, 7 సంవత్సరాల కాలంలో 6 చనిపోయారు ఇప్పటికి. అంటే సునీత గారి ఇంట్లో దీపం ఆరిపోతే ఆ దీపం ఆరిపోయింది ఎవరో తెలవలేదు కానీ ఇంకా 6 కుటుంబాల దీపాలు ఆరిపోయినాయి. ఈ కేసులో అనుమానితులు, ఈ కేసులో సాక్షులు, ఈ కేసులో నిందితులు మొత్తం 6 చనిపోయారు. అందరి అనుమానాస్పద మరణాలు. ఒకరిదేమో వాచ్మ్యాన్ రంగయ్య, పాపం అనారోగ్యం అంటారు, ఏది పోయింది అంటారు. సరే వయసు మీరింది కాబట్టి అనారోగ్యం అనుకుందాం ఒకసారి. అభిషేక్ రెడ్డి యంగ్ ఫెలో, అతను న్యూరో ప్రాబ్లం రావటం ఏంటి? అతను న్యూరో ప్రాబ్లంతో చనిపోవటం ఏంటి? ఇలా 6 కుటుంబాలు ఆగమైపోయినాయి. అందుకనే ఈ చెల్లెలలో ఆక్రోశం పట్టుకుని వస్తుంది, మాకు న్యాయం జరగట్లేదు, రోడ్డు మీద పడేశాడు, ఆస్తులు లాక్కున్నాడు, అధికారం లాక్కున్నాడు, బయటికి నెట్టేశాడు. ఇప్పుడు షర్మిలాని కూడా పార్టీ నుంచి బయటికి నెట్టేశాడు. ఎలా ఆస్తులు ఇవ్వనని చెప్పేసి అన్నాడు. ఎందుకు? షర్మిల అంటే ఒక భయం ఏంటంటే షర్మిలకు కొద్దిగా మాటకారతనం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి కంటే స్ట్రాంగ్గా మాట్లాడగలరు. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూసి చదువుతాడు, స్క్రిప్ట్ లేకుండా షర్మిల చదవగలిగింది. సో రేపొద్దు నా పార్టీని కబ్జా చేసి పరిస్థితి షర్మిల అని ఒక భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకని ఆమెకి ఏ అవకాశం లేకుండా చేశాడు. అంటే తల్లిని ఎలా వాడాడు, తండ్రిని ఎలా వాడాడు, చెల్లెల విషయంలో ఎలా ప్రవర్తించాడు అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? షర్మిల అలా మాట్లాడటం వెనుక మీకు తెలిసిన రీజన్ ఏమైనా ఉంటే మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండి మనం టీవీ.